నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. సాల్మాన్పురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడంతో పాటుగా 2 ఏళ్ల నమ్మకం ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. చెల్లాయిపాలెంలో 1.42 కోట్లతో నిర్మించబోయే రహదారికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి, భోగాపురం ఎయిర్పోర్టు ప్రాముఖ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం ఇంకా కొద్దిసేపట్లో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఓపెన్ చేసుకోబోతున్నాం. ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరిన రోజు ఇది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే సీఎం చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్ పూర్తి చేశారు. సుమారు 4,750 కోట్ల వ్యయంతో నిర్మాణం జరిగింది. సుమారు 2,203 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఈ రోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దాన్ని 10:30 గంటలకి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అల్లూరి సీతారామరాజు పేరుతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి రాబోతుంది. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఇది గడువు కన్నా ముందే కంప్లీట్ చేయడం జరిగింది. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థత, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పి పదే ఆయన ఎప్పుడూ నిరూపించుకుంటూ ఉంటారు. మనం ఏది కూడా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేసిన రోజే అది మనం నెరవేర్చినట్టు ప్రజల కళ అని చెప్పి భావించే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని మీకు నేను తెలియజేస్తున్నాను.